హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వరలక్ష్మి బిర్యానీ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం అన్నమాట చేయడం. చిన్నప్పటి నుండి నేను ఎప్పుడు మా మమ్మీ కూడా ఎప్పుడు వండి పెట్టలేదు. కానీ ఈరోజు వండుదాం అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఫస్ట్ టైం చూడండి కూడా ఇంతదాకా ఇప్పుడు చూడలేదు. మొత్తం చిన్న చిన్న కట్ చేసుకుంటాం. సో నేను మొన్న మాకు మార్కెట్ జరిగింది ఇక్కడ, మండే మార్కెట్ జరుగుతుంది. సో అక్కడ చూసాను అనమాట. చూడంగానే నాకు చేయాలనిపించింది. ఎలా వండుతారా అంటే కర్రీ ఏం చేయాలనుకోలేదు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫోన్లో చూసినప్పుడు, యూట్యూబ్లో చూసినప్పుడే ఎందుకు చేయకూడదు, చేద్దామని అనిపించింది. సో అటు సైడ్న నేను కొన్ని బిర్యానీ అదే దినుసులు ఉంటాయి కదా బిర్యానీకి సంబంధించిన, అట్లా వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం తెరులుతున్నాగా నేను బాస్మతి రైస్ వేసాను. అటు పక్కన ఇటు పక్కన వచ్చేసి నేను కొన్ని బిర్యానీ మసాలాలు వేసేసాను. అందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. కొంచెం అవి వేగిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం చేయడం కదా, కొంచెం టెన్షన్గానే ఉంది. అసలు టేస్ట్ ఎట్లా వచ్చిద్దా, తింటే తిడతారేమో నన్ను, అదేంటి బాస్మతి రైస్కి ఈ పెట్టిన దానికి అన్నిటికీ నన్ను తిడతారేమో అని భయం వేసింది. తర్వాత ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేశాను. కొంచెం ఆనియన్స్ తక్కువ అనిపించింది అని మళ్ళీ కట్ చేసి వేసాను అనమాట. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. అవి సిమ్లోనే పెట్టాను. సో నాకు కొంచెం ఏమనిపించిందంటే గీ కూడా వేయాలనిపించింది అందులో, అందుకని గీ వేసాను అనమాట. ఆయిల్ తక్కువ అనిపించింది, మరి ఆయిల్ వేయడం ఎందుకులే అని గీ వేసాను కొంచెం. సో రైస్ను కూడా ఒకసారి కనిపించింది అయినా ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. అవి ఫ్రై అయితేనే తర్వాత నేను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అను కొంచెం కొత్తిమీర వేసాను. ముందే వేసేసాను. కొత్తిమీర లాస్ట్లో మళ్ళా వేస్తాను. మనకు కొత్తిమీర అంటే అంత ఇష్టం. సో ఇప్పుడు గిరగిరా తిప్పుతున్నా. మష్రూమ్స్ వేసేసాను అనమాట. చూడండి, నేను కట్ చేసిన మష్రూమ్స్. మా మమ్మీ చెప్తే ఫోన్ చేసి అసలు నీకు వచ్చా, ఎందుకు వండాలనిపించింది అని అడిగింది అనమాట మా మమ్మీ. సో ఇప్పుడు నేను మష్రూమ్స్ వేసిన తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా అన్ని స్పైసెస్ అన్నీ వేసేసాను అనమాట. అన్ని స్పైసెస్ అందులోనే వేసేసాను. కొంచెం కారం కూడా ఎక్కువ వేసాను. అంటే రైస్ వేస్తాం కదా, అంత కారంగా అనిపించదు. పైగా మనం అందులో పెరుగు వేస్తామన్నమాట. పెరుగు వేసేసరికి కొంచెం అంత కారం అనిపించదని నేను కొంచెం కారం ఎక్కువ వేసాను. సో రైస్ చూద్దాం, ఇంకొంచెం ఉడితే బాగుంది. సో మనం వేసిన స్పైసెస్ అన్నీ తర్వాత మష్రూమ్స్కి పట్టేసిందా కొంచెం వేపేసి ఇంకా పెరుగు వేసాను అనమాట. అందులో కంపల్సరీ గ్రేవీ కోసం పెరుగు వేయాల్సిందే. పెరుగు లేనిది ఏ దమ్ బిర్యానీ చేయరు కదా ఎవరు, అంటే అంత గ్రేవీ రాదు. సో పెరుగు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసి కొంచెం ఉడకనిద్దాం. ఇక 2-3 సార్లు కలుపుకోవాలంటే ఆ పచ్చివాసన అంత పెరిగేసిన స్మెల్ అంతా పోవాలి కదా. నేనైతే అసలు కర్డ్ తినను, పెరుగు చిన్నప్పటి నుండి తిన్నాను అనమాట. ఇంకే బిర్యానీలో అయితే తెలియదు కదా, ఓన్లీ పెరుగు అయితే అసలు తినను. ఇంక ఇందులో మాత్రమే తెలియదు కాబట్టి తింటాను. ఇంకా కొంచెం పొలుకులోనే మనం బాస్మతి రైస్ తీసేసేయాలి కదా. సో తీసేస్తున్నా.
ఒక లేయర్ వేసాను అనమాట. ఇప్పుడు ఇంకా కర్రీ ముందే బౌల్లో తీసేసేసాను. మొత్తం వేసేసి ఇంకో సెకండ్ లేయర్ వేస్తా. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసిన తర్వాత ఇంకా దమ్ బిర్యానీలో తెలిసిందే కదా, పైన కొత్తిమీర వేసి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అంటే స్పెషల్గా నేనేం చేయలేదు, అంటే నార్మల్గా అసలు కుదురుతుందా లేదా అని చేశాను అంతే. ఆ తర్వాత నేను కొంచెం నిమ్మకాయలో ఫుడ్ కలర్ కలిపేసి ఫుడ్ కలర్ కూడా వేసాను అనమాట. అలానే చేశాను కానీ అంటే వాంటెడ్గా అంటే ఖచ్చితంగా అంటే మొత్తం రెడీ చేసుకునే చేయలేదు, అప్పటికప్పుడు చేయాలనిపించి చేశాను. సో తర్వాత నేను ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా ఇలా చేయాలని నాకు తెలియదు. నేను ఎప్పుడు గ్యాస్ మీద పెట్టేసేదాన్ని, మొత్తం పిండి చుట్టూరు పెట్టేసేసి చేస్తాను అనమాట. కానీ నేను యూట్యూబ్లో చూసింది ఏంటంటే ఏదన్నా అట్ల పెనం మీద పెట్టేసి పెడితే మంచిగా దమ్ అవుతుంది, అంటే అడుగంటకుండానని నేను ఇంకా అది ఫాలో అయ్యా. ఇప్పుడు మాత్రం ఈసారి ఫస్ట్ టైం అది కూడా. సో రోల్ పెట్టేసాను అనమాట. పైన స్మెల్ వస్తుంది, అంటే మనం చుట్టూరు కోటింగ్ వేయలేదు కదా అది పిండితోటి, సో స్మెల్ అయితే వస్తుంది. ఒక్క హాఫ్ అన్ అవర్లో మొత్తం ఉడికిపోయింది అనమాట. అసలు చూస్తుంటే చూసారా షాక్. నేనైతే వేడివేడిగా తిన్నప్పుడు అసలు ఎంత బాగుందో, అంటే ఒక హాఫ్ డే గడిస్తే వేరే టేస్ట్లా ఉంది, వేడివేడిగా తింటే వేరే టేస్ట్లా ఉంది. మా తమ్ముడైతే వెయిట్ చేస్తున్నాడు అనమాట మష్రూమ్ బిర్యానీ కోసం. సో నేనైతే టేస్ట్ చేస్తున్నా ఇప్పుడు. పర్లేదు, చాలా బాగుంది. అంటే అచ్చం మన చికెన్ బిర్యానీలానే ఉంది. పువ్వులు వస్తున్నాయి అన్నమాట. పర్లేదు, ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరింది. మా తమ్ముడు కూడా బాగుందని చెప్పాడు, మా పిన్ని కూడా బాగుంది అని చెప్పింది. నెక్స్ట్ వీడియో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.